హలో అందరికీ, వెల్కమ్ టు గుణమ్మ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ విత్ ఫ్యామిలీ. మేము కాంచీపురం నుంచి అరుణాచలానికి ఒక టెంపోలో వెళ్ళాము. టెంపోలో ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఇంకా మధ్యలో ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా చూసాము. ఫస్ట్ వచ్చి కాంచీపురం నుంచి 19 కిలోమీటర్స్లో వందవాసి అనే ఊరిలో ఉన్న పేసింగ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తారు. ఈ గుడి వచ్చి పురాతనమైన గుడి. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు భక్తులతో మాట్లాడేవాడు అని అర్థం. అందుకని ఈ గుడికి పేసింగ పెరుమాళ్ అని పేరు వచ్చింది. ఇంకా అలా ఈ దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ టెంపో ఎక్కేసి పక్కనే ఉన్న 1 కిలోమీటర్లో ఉక్కల్ శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాము. ఇక్కడ ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంది, కొత్తగా నిర్మించారు. ఇంకా ఉక్కల్లోని అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ కామాక్షి అమ్మవారు ఉంటారు, పక్కనే శివుని గుడి కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం దండం పెట్టుకొని ధ్యానం చేశారు ఒక 5 to 10 minutes. ఇంకా అలా బయటకు వచ్చి గుడి మొత్తం ఒకసారి ఇంటీరియర్ వర్క్ మొత్తం చూసాము. ఇంకా అన్నదానం చేసేసరికి అక్కడే భోజనం కూడా చేసేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటినీ చూసాము. తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరేసి అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ మేల్మలైనూర్ అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇక్కడ అంగాల పరమేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ఇక్కడైతే ట్యూస్డేస్, ఫ్రైడేస్ అండ్ సండే చాలా రష్గా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా ఆ టెంపుల్ నుంచి బయలుదేరేసాము. ఇంక వచ్చే దారిలో ఈ ఫ్లవర్స్ కనిపించాయి. ఒకసారి అలా దిగి చూసేసి నేచర్ని ఎంజాయ్ చేసేసాం. ఇంకా బయలుదేరేసాం అరుణాచలానికి. ఈవినింగ్ మేము అరుణాచలం వచ్చాము, అది కూడా పౌర్ణమి రోజు. చాలా అంటే చాలా రష్గా ఉన్నింది, కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. అరుణాచలానికి ఇంకొక పేరు తిరువన్నామలై. ఇక్కడ శివలింగంని పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటిగా పిలుస్తారు. మేమైతే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వచ్చాము. గిరి ప్రదక్షిణ వచ్చి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ మేము రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడే మన గిరి ప్రదక్షిణ క్లోజ్ చేయాలి. దీన్ని కొండ చుట్టూ అని కూడా పిలుస్తారు. ఇంకా అలా దండం పెట్టేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఆ రోజైతే చాలా అంటే చాలా రష్గా ఉన్నింది. ఇంకా మాకైతే 5 to 6 hours దాకా పట్టిందండి గిరి ప్రదక్షిణ. మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి, అవన్నిటిని దర్శించుకుంటూ వెళ్ళాము. ఇంకా టిఫిన్ చేయడానికి ఒక షాప్లో ఆగి టిఫిన్ చేసేసుకొని ప్రతి ఒక్క షాప్స్ కానీ అన్నీ ఫుల్ రష్గా ఉన్నాయి. ఇంకా మసాజ్ పెట్టించుకొని తర్వాత అర్ధనాగేశ్వర టెంపుల్కి వచ్చి అక్కడ కూడా దర్శించుకొని ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది. నార్మల్ డేస్ అయితే ఇంత రష్ ఉండదు. సో అది కూడా మేము నైట్ టైం వెళ్ళాము పౌర్ణమి రోజు. ఇంకా మా గిరి ప్రదక్షిణ ఎండ్ చేసేసి బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుణమ్మ ఛానల్.